ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజలు, రాష్ట్ర ప్రజలు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ఈరోజు ధరల తిప్పకి దగ్గరలో ఉన్నటువంటి ఒక పైప్ లైన్ ఇక్కడ మీరు లీక్ అవడం చూస్తారు. మీరు చూడండి గోదావరి నార్మల్ ఎలా ఉంది. మీరు వ్యూస్ అనేది చూపిస్తూ ఇక్కడ పైప్ లైన్ అనేది విపరీతంగా లీక్ అవుతుంది. రేపొద్దున దీనివల్ల నష్టం వస్తే ఎవరు సమాధానం చెప్తారు? దయచేసి ప్రజలలో ఆలోచించి ప్రతి మీడియాలో కూడా టెలికాస్ట్ చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. యానం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, అలాగే వికేసీ పార్టీ తరఫు నుంచి. మీరు చూడండి, ఇక్కడ చూడండి, చాలా దారుణమైన పరిస్థితి. స్మెల్ వచ్చేస్తుంది బాబు, స్మెల్ వస్తుంది, చాలా స్మెల్ వస్తుంది. ఇలా చూపించు, చూడండి, వీడియో చూడండి, స్మెల్ వస్తుంది. ఇక్కడ పైప్ లైన్ లీక్ అవుతుంది. ఇక్కడ పట్టించుకునే నాదులు లేరు. దీన్ని అన్ని టెలికాస్ట్ చేయాలి, జనాలందరికీ తెలియాలి. ఒకసారి బుడగల కింద వచ్చి పైప్ లైన్ లీక్ అంటే చూపించండి. దీనివల్ల నష్టం అయితే ఏంటో పరిస్థితి. మీకు ఇక్కడ స్మెల్ కూడా రావడం జరుగుతుంది. దీని మీద ఒకసారి చూడండి ప్రజలారా. ఇక్కడ మీ గోదావరి ఎడ్డి ఇగో పైప్ లైన్ ఇలా వెళ్ళింది. ఇక్కడ ఆల్రెడీ అన్ని వేశారు. ఒకసారి చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. భయంకర స్మెల్ వస్తుంది. బుడగలు చూడండి ఎలా వస్తున్నాయో. ఒకసారి ఇది ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు. దీని మీద ప్రభుత్వం, అధికారులు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ప్రజలారా ఒకసారి ఆలోచించండి దీని మీద. దీనివల్ల చేపలు కూడా చనిపోయే పరిస్థితి ఉంది. మనం దీని మీద తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు, అలాగే ప్రాణులు, చేపలు మొత్తానికి చనిపోయే అవకాశం ఉంది. ఇక్కడ భయంకరమైన స్మెల్, గ్యాస్ స్మెల్ అనేది వస్తుంది. దయచేసి దీని మీద పెద్ద పెద్ద ఛానళ్ళు, న్యూస్ ఛానళ్ళు కూడా స్పందించి వెంటనే స్పాట్కి రావాలని చెప్పి ధైర్యం దగ్గరలో ఉంది. ఈరోజు మాక బుజ్జి గారు కానీ, అలాగే జాన్ కానీ, మణికంఠ కానీ, అలాగే విజయ్ కానీ, భైరవ్ కానీ, అలాగే భైరవ్ సింగ్ అందరూ కూడా తెగించి ఇక్కడికి ఎవరు రావద్దని చెప్పినా సరే మేము వచ్చి ఇక్కడికి వచ్చి నిల్చోవడం జరిగింది. అలాగే హర్ష అందరూ కూడా మేము వచ్చాము ఇక్కడికి. దయచేసి ప్రజలారా దీని మీద మీరు అందరూ కూడా స్పందించాలి. చక్కగా ధరలు చెప్పి ఏదైతే ఉందో సొసైటీ సైడ్ ల్యాండ్కి చేర్చి పైపు లీకేజ్ అనేది ఉంది. మళ్ళీ ఒకసారి అక్కడ తీసుకెళ్ళండి చూద్దాం.